సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అతడు కలేజా వంటి సినిమాల తర్వాత పుష్కర కాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో వచ్చారు వీరిద్దరు. మరి మహేష్ ను ఈసారి త్రివిక్రమ్ ఏ రీతిన ఆవిష్కరించాడు? గుంటూరు కారం సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో సఫలమైందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం. ముందుగా కథ గురించి మాట్లాడుకుంటే, గొడవల్లో తలదూర్చుతున్నాడనే నెపంతో భర్త రాయల్ సత్యం 10 ఏళ్ల కొడుకు రమణలను వదిలేసి తండ్రైన జనదళం పార్టీ అధినేత వైరా వెంకటస్వామి పంచన చేరుతుంది వసుంధర. భర్తను జైల్లో పెట్టించి మరో పెళ్లి చేసుకుంటుంది. తండ్రి రాజకీయాలను వారసత్వంగా తీసుకొని వసుంధర మంత్రి పదవి సంపాదిస్తుంది. అయితే వసుంధర మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం గురించి మీడియా ముందు బయట పెడతానని కాటా మధు బెదిరిస్తూ ఉంటాడు. అందుకే రమణకు వసుంధరకు ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్ మీద సంతకం చేయించాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తుంటాడు తాత వైరా వెంకటస్వామి. అసలు రాయల్ సత్యంకు వసుంధర ఎందుకు దూరమైంది? కన్న కొడుకును వదిలేసి వెళ్లిపోవడానికి కారణాలేంటి? అమ్ము ఎవరు? ఆమెకు రమణకు సంబంధమేంటి? చివరకు తల్లి కొడుకులు కలిసారా వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: కుటుంబ బాంధవ్యాలకు పెద్దపీట వేస్తూ తన మాస్ ఎలిమెంట్స్ తో సినిమాని తీర్చిదిద్దడం త్రివిక్రమ్ స్టైల్. ఈ సినిమాలోనూ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే అత్తారింటికి దారేది, అలవైకుంఠపురంలో చిత్రాల టెంప్లెట్ లో గుంటూరు కారం సాగుతోంది. అలవైకుంఠపురంలో తరహాలోనే ఈ సినిమాలోనూ మదర్ సెంటిమెంట్ ను సెంట్రల్ పాయింట్ గా తీసుకున్నాడు త్రివిక్రమ్. గుంటూరు కారం కథ విషయానికొస్తే తల్లి కోసం వెతుక్కుంటూ వెళ్లే కొడుకు కథ అని చెప్పొచ్చు. అయితే త్రివిక్రమ్ కథనాన్ని నడిపిన విధానం ఎక్కడా బోర్ కొట్టించదు. మహేష్, వెన్నెలా కిషోర్ కామెడీ ట్రాక్, శ్రీలీలతో రొమాంటిక్ ట్రాక్స్ బాగా కుదిరాయి. సినిమా మొత్తంలో పాత పాటలను ఓ థీమ్ లా వాడుకున్నాడు మాటల మాంత్రికుడు. ఫైట్స్ లోనూ అవే బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు త్రివిక్రమ్ తో పనిచేసినప్పుడల్లా తనలోని కొత్త యాంగిల్ బయటకు వస్తుంది అని మహేష్ బాబు చెబుతుంటాడు. మహేష్ అన్నట్టే ఈ మూవీలో సూపర్ స్టార్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉన్నాయి. గుంటూరు స్లాంగ్ లో మహేష్ చెప్పే డైలాగ్స్, ఆయన మేనరిజమ్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా అంతా మహేష్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. శ్రీలీల డాన్స్లకు, గ్లామర్ షోకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. మరదలు పాత్రలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ అంతగా ప్రభావం చూపించదు. ఇక త్రివిక్రమ్ గత కొన్ని చిత్రాల నుంచి అమ్మ, అత్త పాత్రలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అమ్మగా రమ్యకృష్ణకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అత్త పాత్రలో కనిపించిన ఈశ్వరీరావు రోల్ ను అంతే ప్రధానంగా తీర్చిదిద్దాడు. పక్కా గుంటూరు స్త్రీ పాత్రలో ఈశ్వరీరావు మాండలికం బాగుంది. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవలసిన పాత్రలో ప్రకాష్ రాజ్ ఒకరు. రాజకీయాలలో నిలదొక్కుకోవడానికి, కన్న కూతురు జీవితాన్ని కూడా పరంగా పెట్టడానికి వెనుకాడని క్యారెక్టర్ అది. ఇలాంటి పాత్రలు ప్రకాష్ రాజ్ కి కొట్టిన పిండి. వెన్నెలా కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు. జయరాం, జగపతి బాబు, రావు రమేష్, రఘుబాబు, సునీల్, అజయ్ ఘోష్ వంటి నటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే దర్శకుడుగా తన మార్క్ చూపించిన త్రివిక్రమ్ రచయితగా కథ విషయంలో ఇంకా ఆస్త కసరత్తులు చేస్తే బాగుండేది. తమన్ సాంగ్స్, బీజిఎం పర్వాలేదు అనిపిస్తాయి. మనోజ్ పరమహంస విజువల్స్ బాగున్నాయి. నిర్మాత చిన్నబాబు నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి. చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుంటూరు కారం ఓ మాస్ జాతరే అని చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్ కూడా కలిసి రావడంతో ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేదు. అయితే లాంగ్ రన్ లో రమణగాడి మాస్ జాతర ఏ రేంజ్ లో ఉంటుందనేది చూడాలి.